సార్. గొల్లప్రోలి మండలం కొడవల గ్రామంలో బుద్ధుడు ఆనమాలు ఉన్న కొండలు ఉన్నాయి, బౌద్ధారామాలు. అటువంటి చోట మైనింగ్కి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు. ఎవరంటే విజయానంద్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. కుప్పం ఎలక్షన్లో లోకల్ బాడీలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తి విజయానంద రెడ్డి గారికి అన్ని నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏదైతే కొండ మీద 50 సంవత్సరాల నుంచి రైతులు మరి జీడి మామిడి చెట్లు, మామిడి చెట్లు వేసుకుని పండించుకుని జీవనోధారం ఉంది. ఇటువంటి అక్రమ మైనింగ్ పర్మిషన్ ఆపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 7-8 నెలలు అక్కడ పోరాడడం జరిగింది అపోజిషన్లో ఉన్నప్పుడు. అదేవిధంగా మాతో పాటు ఒక నెల రోజులు జనసేన అలాగే బీజేపీ పార్టీలు కూడా పోరాటంలో చేయడం జరిగింది. లాస్ట్ మేము అన్ని రోజులు ఆపాం. ఇప్పుడు అక్రమ మైనింగ్ మొదలెట్టారు. ఈ అక్రమ మైనింగ్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టేటస్ రిపోర్ట్లో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సర్వే ఉండాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అలాగే హైకోర్టు ఆర్డర్ కూడా ఏవైతే ఇచ్చిందో అక్కడ సంబంధించిన పర్మిషన్లు ఎక్కడా డీవియేషన్ ఉన్నా సరే మైనింగ్ వాళ్ళు వాటిని రద్దు చేయొచ్చని కూడా హైకోర్టు ఆర్డర్లో ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఎంఆర్ఓ ఎన్ఓసిలో చెట్లు ఉన్నాయని చెప్పి ధృవీకరించారు. వేల చెట్లను ఎందుకు నరికేశారు, అదొక డీవియేషను. రెండవది, అది చెట్లు నరకాలి అంటే మన డిప్యూటీ డైరెక్టర్ వారి అనుమతి తీసుకుని అప్పుడు చెట్లు తీయాలి. దాంతోపాటుగా 50 సంవత్సరాల నుంచి లీజ్ పట్టాతో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి భయపెట్టి ఖాళీ చేయించారు. అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా లీజ్ ఇవ్వడానికి రూల్స్ లేవు. అటువంటివి కూడా పక్కకు పెట్టి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏ విధమైన మిషనరీ కానీ ఉపయోగించకూడదు, మాన్యువల్గా తవ్వాలి అని చెప్పి ఏపీ పొల్యూషన్ బోర్డు చెప్పింది. అది కూడా ఉల్లంఘించారు. హైకోర్టు కూడా రూల్స్ ఏదైనా వైలేట్ అవుతే తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. అక్కడ 2-3 పురాతన నూతులు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఇన్ని వైలేషన్స్తో వీళ్ళు అక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే వీరు మైనింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి లీజ్ ఇది ఉంది కాబట్టి 2000కి ఒక్కొక్క బిల్లు మైనింగ్ చేయకుండా వీళ్ళు బయటికి చుట్టుపక్కల అందరికీ అమ్మడం జరుగుతుంది. వీటన్నిటి మీద మైనింగ్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేయాలి, కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దర్యాప్తు చేయాలి. అలాగే కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అది కూడా వైసీపీ టైంలో రూల్స్ అన్నింటిని కూడా పక్కకు పెట్టించిన మైనింగ్ ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది 4-5 రోజులు. దానివల్ల పోలవరం బండ నుంచి వెహికల్స్ పెట్టడం వల్ల పోలవరం యొక్క కెనాల్ యొక్క బండ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ బౌద్ధారామ శిల్పాలకు సంబంధించిన ఇవి మరి అవశేషాలు ఉన్నాయి కాబట్టి దానికి దగ్గర 100 మీటర్లో ఇది ఉంది కాబట్టి ఈ కొండను కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా తీసుకోకూడదని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ఈ డీవియేషన్ అన్నిటి ప్రకారం చూసి ఆ లీజుని రద్దు చేసి కరెక్ట్గా కొత్త వారికి ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ లీజ్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ కొండ ఇచ్చి ప్రభుత్వం రూల్గా న్యాయంగా ఎలా చేసినా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అక్రమ మైనింగ్ రూల్స్ అన్నిటిని వైలేట్ ఇచ్చిన మైనింగ్. ఇప్పుడు వరకు దీన్ని పని చేయకుండా 4 రోజుల్లో బయటికి తీశారు కాబట్టి ఈవేళ స్పందించవలసి వస్తుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ 8 నెలలు రాత్రి పగలనకుండా పోరాడిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అక్రమ మైనింగ్ లో ఆ చిత్తూరు జిల్లా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందారో అన్నదానికి ఈ కొడవలి మైనింగ్ ఒకటి నిదర్శనం వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నారు.